కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. 2 ఏళ్ల అభివృద్ధి నమూనాను సీమాంధ్రకు చెందిన రియల్ ఎస్టేట్ లీడర్లు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉందన్నారు. తాము పలు సూచనలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు కోదండరాం. విద్యా విధానాలపై త్వరలో సదస్సు నిర్వహిస్తామంటున్న కోదండరాంతో మా ప్రతినిధి యాకస్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగం నుండి పోరాడిన తెలంగాణ జేఏసీకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వైరం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేస్తే పట్టించుకోకపోగా తమపైన ఆరోపణలు చేస్తామని చెప్పేసి తెలంగాణ జేఏసీ భావిస్తుంటే తమ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ సరైన సూచనలు చేయాలని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మనతో పాటు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సార్ వాళ్ళకి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ 2 ఏళ్ల తెలంగాణ పాలనలో, ప్రభుత్వ పాలనలో తెలంగాణకు ఏం జరిగింది, ఏం జరగలేదు అనుకుంటున్నారు? మీరు ఇచ్చిన సూచనలు ప్రభుత్వం పట్టించుకుంటుందా, పట్టించుకోవడం లేదా? 2 ఏళ్ల తెలంగాణలో ఇప్పుడు ఏదైతే అంతవరకు ఉన్నటువంటి అభివృద్ధి నమూనాను తిరస్కరించాలి. ఆ అభివృద్ధి నమూనానేమో సీమాంధ్ర పాలకులు, రియల్ ఎస్టేట్ డీలర్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం తెచ్చిన అభివృద్ధి నమూనా అది పోవాలి. అది పోయి దాని స్థానంలో ప్రజలు కేంద్రంగా, ప్రజాస్వామిక విలువలు పునాదిగా, సామాజిక న్యాయం పునాదిగా ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి అనేది రావాలి. దాంట్లో మేము అనుకునేది వ్యవసాయం మీద ఆధారపడి వృత్తులు, గృహ పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, వాటి మీద ఆధారపడేటువంటి వాళ్ళ ఉపాధి అవకాశాలు బాగుపడాలి. వాళ్లకు విద్యా, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలి. ఇవన్నీ ఇంతవరకు ఈ 2 ఏళ్లలో ఆశించిన స్థాయిలో జరగలేదు. వాటి సాధన కోసం పనిచేయాలని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పటికే మీరు కరువు పైన కానీ, ఓపెన్ కాస్ట్ మీద కానీ, మిగతా అనేక రైతుల సమస్యల మీద, రైతు ఆత్మహత్యల మీద కానీ మీరు అధ్యయనం చేశారు. వాటికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఎంతవరకు వాటి మీద స్పందించింది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఇచ్చినాము. కరువు విషయంలోనైతే అనుభవం ఏంటంటే మరి దానిపైన ప్రకటించినారు కరువును, చాలా నీళ్ళ విషయంలో జాగ్రత్తలు పడ్డారు. కానీ వాస్తవానికి కరువు పైన ఒక కార్యాచరణ మాత్రం వాళ్ళు పటిష్టంగా వేయలేకపోయారు. మేతలు అందించటం విషయంలో, రుణాలను రీషెడ్యూల్ చేసే విషయంలో మరి పూర్తిగా ఆశించినంతటి ఒక ప్రగతి లేదు. అదేవిధంగా నష్టపరిహారం ఇవ్వాలి పంటలకు. తర్వాతనేమో ఈ మరి అట్లా సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి, ఇన్పుట్ సబ్సిడీ. ఆ విషయంలో మాత్రం ఇంకా ఇంతవరకు అయితే ఎక్కడ కూడా పూర్తి నిర్ణయాలు కాలేదు. జరుగుతాయని చెప్పి మేము ఆశపడితే, కానీ వాటిపైన ఇప్పటి వరకు ఒక ప్రకటన రాలేదు. విద్యుత్ రంగం మీద మీరు కూడా అనేక రకాల సూచనలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించి విద్యుత్ విషయంలో, విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా కొన్ని సూచనలు చేసినా కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి కనపడ్డది. వాటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు విద్యుత్తు విషయంలో మేము ప్రధానంగా భావించేది ఏంటంటే, ఏ ఒప్పందాలైనా నిజానికి కొంత మనకు లాభం చేసేదిగా ఉండాలి. మేము చాలా సూచనలు, అంటే చట్టబద్ధమైన వేదికల ద్వారానే ఈ సూచనలు అనేవి పోతున్నాయి, కానీ ప్రతిస్పందన ఇప్పటి వరకు కనబట్టండి. అది నిజంగా కొంత బాధ కలిగించేటువంటి అంశం. విద్యా వైద్య రంగాలకు సంబంధించి మీరు ప్రధానంగా చెప్తున్నారు, యూనివర్సిటీల్లో వీసులు నియమించకపోవడం కానీ, విద్యారంగానికి సంబంధించిన సంస్కరణల విషయంలో కానీ, వైద్య రంగానికి సంబంధించిన ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపడే సంబంధించి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం ఏ విధానంతో ముందుకెళ్తారని మీరు అనుకుంటున్నారు? మేము ఒక సదస్సు ఏర్పాటు చేస్తాం. ఆ సదస్సుల్లో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలను అటు ప్రభుత్వం ముందు, అటు ప్రజల ముందు పెడతాం. మేము వాటి సాధన కోసం మా వంతు కృషి సీరియస్గా చేస్తాం. ఇప్పటికే మీకు సంబంధించి 2 సంవత్సరాల నుంచి అనేక రకాల సూచనలు చేస్తూ వచ్చుకున్నప్పటికీ కూడా మొన్న మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి, అంటే ప్రభుత్వంలో మీరు చేత కాకుండా దిగిపోండి అనే ఒకే వ్యాఖ్యకు సంబంధించి ఒక్కసారిగా ప్రభుత్వం నుంచి పెద్ద రియాక్షన్ వచ్చింది. అంటే ఈ వ్యాఖ్యలు ఎందుకు ఇంత తీవ్రస్థాయి చేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు మీరు? అంటే మేము ఈ సంక్షేమ పథకాలు సరిగ్గా అమలవుతలేవు, గట్టిగా అమలు కావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు జీవనోపాధి అవకాశాలు మరి ఇంతవరకు విస్తృతపరిచే ప్రయత్నం ఏది లేదు. గట్టిగా జరగాలి అని అన్నందుకు మరి కొంతమందికి ఆగ్రహం వచ్చినట్టున్నది. మరి దానికి వస్తే మేము కూడా ఏం చేస్తాం, ఏం చేయలేము కదా. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, మా మీద ఆగ్రహం ఎందుకు, నేను చెప్పిన విషయాలపైన దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం. మంచిగా ఉంటే అమలు చేయాలి, లేకపోతే ఇవి ఇబ్బందులు ఉన్నాయి, ఇవి అమలు కావని చెప్పాలి. చర్చ మేము విధానాల మీద జరగాలని కోరుకుంటున్నాం, ప్రజల కేంద్రంగా జరగాలని కోరుకుంటున్నాం. మేమెవరమండి, మా చుట్టూ ఎందుకు చర్చ దిగుతారని చెప్పి మేము అంటున్నాం. రానున్న రోజుల్లో జేఏసీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది? చాలామంది జేఏసీ అవసరం లేదనే అభిప్రాయం లభిస్తున్న ఇది మరోవైపు జేఏసీకి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా మరోమారు మద్దతు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జేఏసీని ఎలాంటి ఉద్దేశంతో ముందు తీసుకెళ్ళబోతున్నారు? దానికి సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? మేము అంటే మా నిర్మాణాన్ని బలోపేతం చేసుకుంటాం. ఇప్పటికే ఉంది, ఎక్కడన్నా లోపాలు ఉంటే సరి చేసుకుంటాం. చాలా బలంగా మా కార్యాచరణ ముందుకు పోతుంది. మీరు చూస్తారు కదా, మేము మంచిగా నిబద్ధతతో ఒక ప్రజలకు న్యాయం చేసేటువంటి రీతిలో మా కార్యాచరణను మేము ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. ఇది కోదండరాం గారి అభిప్రాయం. కెమెరామెన్ ప్రభుతో ఏవై స్వామి, HM టీవీ, హైదరాబాద్.